నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్. ఫిబ్రవరి 16న వైఎస్ఆర్ చేయుత నిధుల్ని విడుదల చేయనున్న ప్రభుత్వం ఫిబ్రవరి 16 నుంచి 10 రోజుల పాటు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ చేయుత నిధులు జమ కానున్న వైనం. ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకాలపై టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీట్ల పంపకాలపై చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పోటీ చేసే స్థానాలపై స్పష్టతకు వచ్చిన చంద్రబాబు పవన్. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదాపై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి. ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన పురంధేశ్వరి, ప్రత్యేక హోదా అనేది 14వ ఆర్థిక సంఘం నిబంధన మేరకు ఏ రాష్ట్రానికి వర్తించదని స్పష్టీకరణ. పసుపు కండవ కప్పుకొని చచ్చిపోతా తప్ప పార్టీ వీడనని మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టీకరణ. చంద్రబాబు టీడీపీ కార్యకర్తల మాటే తనకు శిరోధార్యమని ఉమా వెల్లడి. జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం తథ్యమని ధీమా. ఏపీలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ చేయుత నిధుల విడుదలకు ఫిబ్రవరి 16 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి 10 రోజుల పాటు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పథకం కింద వచ్చే మొత్తం జమ కానుంది. మరొక వైపు దీనికి సంబంధించి ఫిబ్రవరి 8 నుంచి 15వ తేదీ వరకు అధికారులు ప్రత్యేక గ్రామ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశాల్లో వైఎస్ఆర్ చేయుత పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారు. అలాగే పథకం ద్వారా ఇప్పటికే లబ్ధి పొందిన వారికి పథకం ద్వారా ఎలా ప్రయోజనం కలిగించాలనేది వివరిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 16 నుంచి 25వ తేదీ వరకు మండల కేంద్రాల్లో చేయుత చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారు. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. టీడీపీ జనసేన ఏపీలో పొత్తు పెట్టుకున్న సంగతి విదితమే. కానీ ఇంకా సీట్ల పంపకం కొలిక్కి రాకపోవడంతో నేడు చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఏపీలో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పవన్ కు చంద్రబాబు అచ్చెన్నాయుడు పుష్పగుచ్చాలు అందించి సాదర స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు పవన్ సమావేశమయ్యారు. ప్రధానంగా సీట్ల పంపకం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ 25 సీట్లు ఇస్తామని చెబుతూ ఉండగా మరిన్ని సీట్లు కావాలని జనసేన అధినాయకత్వం కోరుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ దృష్టిలో ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమా? రాహుల్ గాంధీ ప్రధాని అయితే మొట్టమొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అంటున్నారు అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిచ్చారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అనేది 14వ ఆర్థిక సంఘం నిబంధన మేరకు ఏ రాష్ట్రానికి వర్తించదని అన్నారు. దానితో బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను పోలిన ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వటం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. మరి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు బిల్లు ఎందుకు పెట్టలేదండి? ఆ తర్వాత కదా అనౌన్స్ చేసింది రాజ్యసభలో ప్రత్యేక హోదాకు సంబంధించి. ఇవాళ ప్రత్యేక హోదా అంటారా? ప్రత్యేక హోదా అన్నది 14వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిబంధన మేరకు ఏ రాష్ట్రానికి వర్తించదు. కనుకనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అన్న పదం వాడలేము, కానీ ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి అన్ని లాభాలు కూడా ప్రత్యేక ప్యాకేజ్ మాధ్యమంగా మీకు అందిస్తామని అప్పుడు ప్రభుత్వానికి తెలియజేసింది. మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్వాగతించారు. వారు కూడా అద్భుతం అని చెప్పారు. వెంకయ్యనాయుడు గారిని తీసుకుని వచ్చి వారికి సన్మానాలు కూడా చేశారు. మరి దాని కింద లాభం పొందాలంటే హడ్కో ద్వారా నబార్డ్ ద్వారా మేము వనరులు సమకూరుస్తాము, మీరు ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సమకూర్చండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు. స్పెషల్ పర్పస్ వెహికల్స్ అభివృద్ధి మీద వారికి అసలు నిబద్ధత ఉన్నదా అనేటువంటి అనుమానం మాకైతే వస్తుంది. మేమైతే దానికి కట్టుబడి ప్రత్యేక ప్యాకేజ్కి. పసుపు కండవ కప్పుకొని చచ్చిపోతా తప్ప పార్టీ వీడనని మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. చంద్రబాబు టీడీపీ కార్యకర్తల మాటే తనకు శిరోధార్యమని చెప్పారు.
జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గుంటుపల్లిలో జరిగిన టౌన్ హాల్ మీటింగ్ విత్ లీడర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009లో పార్టీ మారాలి లేదంటే నియోజకవర్గం వదిలి వెళ్లాలంటూ బెదిరించారని అన్నారు. 25 ఏళ్లుగా పార్టీ నిర్ణయాలను శిరసావహించి ముందుకు నడిచానని 2014లో ఆగర్భ శత్రువుల దగ్గరికి పంపించిన పార్టీ కోసం జైలు దగ్గరకు వెళ్లి కలిశానని అన్నారు. కేశినేని నాని, వసంతకృష్ణ ప్రసాద్, సుజనా చౌదరిలు తలా ఒక పార్టీలో ఉంటూ అవకాశాలను బట్టి పార్టీలు మారుస్తూ ఆస్తులు సంపాదించుకుంటున్నారని విమర్శించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ పనులు చేయించుకుంటున్నారని, మైలవరంలో దోచిన డబ్బులు పెట్టి గెలుస్తామంటే ప్రజలు ఒప్పుకోరని చెప్పారు. తనపై దాడులు చేశారని, చంపాలని చూశారని, ఈరోజు బ్రతికి ఉన్నానంటే మా నాయకుడి అండ, కార్యకర్తల బలమే కారణమని తెలిపారు. ఎన్నికల తర్వాత జైలుకైనా వెళ్తా లేదా చింతలపూడి కాలువల మీదైనా పడుకుంటా అని అన్నారు. 100 కోట్లు ఇస్తామని వస్తున్న రాజకీయ వ్యభిచారుల్ని తరిమి కొట్టాలని అన్నారు. ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కైన కేశినేని నాని అనే నమ్మక ద్రోహి ఒకడు పార్టీ గుండెలపై తన్ని పోయాడని అన్నారు. ఫిబ్రవరి 2వ వారంలో అన్నీరావుపేట నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని తెలిపారు. ఈ దుర్మార్గుడు పార్టీలు మారుస్తున్నాడు. కేసీఆర్ నానిని వైసీపీ పార్టీకి పంపించాడు. ఈ దుర్మార్గుడు ఇంకో పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక పెద్ద మనిషి ఢిల్లీలో ఇంకో పార్టీలో ఉన్నాడు. వీళ్ళంతా కూడా హైదరాబాద్లో కిట్టి పార్టీ ఫ్రెండ్స్ దేవినేని అనేవాడు రోడ్డు మీద తిరుగుతాడు. వీళ్ళు హైదరాబాద్లో పెద్ద పెద్ద విల్లాలు భవంతులు కట్టుకొని 3 పార్టీల్లో ఉండి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారే నమ్మకద్రోహులు. వీళ్ళయ్య వసంతరాయసరావుని నందిగా ప్రజలంతవరకు గెలిపించాల. రామారావు గారికి ద్రోహం చేసి పార్టీ పెట్టి 89లో పార్టీని ఓడిటానిలో ఈ దుర్మార్గుడు కూడా వీళ్ళు అయ్యి ఉన్నాడు. 2019లో నన్ను ఓడించడానికి ఈ దుర్మార్గుడు 2014లో కేశినేని నాని ద్వారా పార్టీలో చేరి నందిగాన్ని, మైలవరాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ దెబ్బతీశాడు, దొంగ దెబ్బతీశాడు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని, చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఎంపీ కేశినేని నాని అన్నారు. టీడీపీ పార్టీ పని అయిపోయిందని, అమరావతి కడతానన్న చంద్రబాబు ఏపీలో సొంతిల్లు కూడా కట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ఇక్కడ సీట్లను అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ పోతారని దుయ్యబట్టారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తిరువురు నియోజకవర్గం గంపలగూడెం మండలం వినకడపలో కట్లేరు బ్రిడ్జి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. చంద్రబాబు ఆయన పనికిమాలిన కొడుకు కలలు కంటున్నారని మండిపడ్డారు. టీడీపీ పార్టీ పని అయిపోయిందని, అమరావతి కడతానన్న చంద్రబాబు ఏపీలో సొంతిల్లు కూడా కట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ఇక్కడ సీట్లను అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ పోతారని దుయ్యబట్టారు. 2024 ఎన్నికలు అవగానే మేలో ఫలితాలు వస్తాయని, ఫలితాలు రాగానే చంద్రబాబు, లోకేష్ వాళ్ళ సొంత రాష్ట్రం తెలంగాణ పోవటం ఖాయమని మండిపడ్డారు. ధనికుల కోసం, పనికిమాలిన కొడుకు కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. వాళ్ళు చంద్రబాబు సంపాదించుకొని కొనుక్కున్న రోల్స్ రాయల్స్ కార్లలో తిరగాలి కాబట్టి ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతికి నున్నటి రోడ్ల కోసం చంద్రబాబు తపన పడుతున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో మనం నొక్కే బటన్ దెబ్బకు ఏపీలో టీడీపీ తుడిచిపెట్టుకుని పోవాలని ప్రజలకు కేశినేని నాని పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ కేసు పెడతారని అర్ధరాత్రి తెలంగాణ నుంచి ఏపీకి చంద్రబాబు పారిపోయి వచ్చాడని విమర్శించారు. ఇప్పుడు జగనన్న దెబ్బకు ఏపీ నుంచి తెలంగాణ పారిపోవటం ఖాయమని అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై విజయవాడ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన కొంతమంది వచ్చి మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు, తస్మాత్ జాగ్రత్త అంటూ స్థానికులకు చిన్ని సూచించారు. పార్టీ మారి గొప్పలు చెప్పుకుంటున్న ఆ ఎంపీని వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలంటూ స్థానికులకు కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తన ఆధ్వర్యంలో పేద మహిళలకు కుట్టు మిషన్లను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేశినేని చిన్ని పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మారిన కొంతమంది వచ్చి మమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తస్మాత్ జాగ్రత్త అంటూ స్థానికులను చిన్ని సూచించారు. ప్రతిపక్షంలో ఉండి కూడా గద్దె రామ్మోహన్ రావు 20,000 ఓట్లు మెజారిటీతో విజయవాడ తూర్పులో విజయకేతనం ఎగరవేశారని చెప్పారు. ఎప్పుడూ ప్రజలతోనే గద్దె రామ్మోహన్ రావు ఉంటాడని, కాబట్టి అంత మెజారిటీ ఇచ్చారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కూడా రామ్మోహన్ రావుని భారీ మెజారిటీతో గెలిపిస్తారని నమ్ముతున్నానని చిన్ని తెలిపారు. గన్నవరం ఇండిపెండెంట్ గా ఎంపీగా గెలిచిన వ్యక్తి గద్దె రామ్మోహన్ రావు అని, కొంతమంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రచారం చేసుకుని అధికారం చేపట్టిన సమయంలోనూ గద్దె రామ్మోహన్ రావు విజయం సాధించారని చెప్పారు. గతంలో ఓ వ్యక్తి ఎంపీగా గెలిచాడు, అంతే దానికి కారణం గద్దె రామ్మోహన్ రావేనని కేశినేని చిన్ని అన్నారు. రామ్మోహన్ నియోజకవర్గంలోని ఆ ఎంపీకి భారీ మెజారిటీ వచ్చింది. పార్టీ మారి గొప్పలు చెప్పుకుంటున్న ఆ ఎంపీని వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలంటూ స్థానికులకు కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. రిక్షాలు ఇవ్వటం గాని, మరి అట్లాగే తోపుడు బళ్ళు ఈ తూర్పు నియోజకవర్గం కార్యక్రమం తెలుగుదేశం జనసేన పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ మహిళల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక సంకల్పంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తొలిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి ప్రతి మహిళని చైతన్యపరిచి అందరూ కూడా పొదుపు సంఘాల్లో చేరే విధంగా డాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి ఇవాళ ఆ డాక్రా గ్రూపులు 10 నుంచి 20-25 లక్షల రూపాయలు లోన్ తీసుకునే స్థితికి బ్యాంకులో వచ్చారంటే అది చంద్రబాబు గారు వేసిన ఒక విత్తనం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు కాజేయాలని అదే డాక్రా వాళ్ళు పొదుపు చేసుకున్న కోట్లాది రూపాయలు కాజేయడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే చంద్రబాబు గారు వేసిన మొక్క ఫలాలను ఇస్తే ఆ ఫలాల్ని దొంగలించడానికి ఈ రోజున ముఖ్యమంత్రి సిద్ధమవుతూ ఉన్నాడు. సో అదే కాన్సెప్ట్తో ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో భర్తకి చేదోడుగా, భర్త సంపాదనకి తోడుగా వీళ్ళు కూడా కొంత సంపాదించే విధంగా వాళ్ళు కుట్టు మిషన్ ఇచ్చే కార్యక్రమం ఒక ఉద్యమం లేక తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగింది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో. ఓకే, నా పేరు సురేష్ పుట్టగుంట అండి. నేను ఇక్కడ విజయవాడ నుంచి అమెరికా 26 సంవత్సరాల క్రితం వెళ్ళి తానా ఫౌండేషన్ ద్వారా ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి పథకం కింద గద్దె రామ్మోహన్ గారి సహకారంతో 100 నుంచి ఈరోజు ఒక 100 మొత్తం 300 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగిందండి. ఇదంతా తానా ఫౌండేషన్ చేసే ఎన్నో కార్యక్రమాలతో ఇది ఒకటి మాత్రమే. ప్రతి సంవత్సరం 25 కోట్ల రూపాయల విలువ చేసే సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుందండి తానా ఫౌండేషన్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తానా లీడర్షిప్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. బీజేపీ ముఖ్య ఉద్దేశం అల్పసంఖ్యాక వర్గాల వారికి పెద్దపీట వేసే విధంగా ఉంటుందని, తమది నిజమైన దేశభక్తి కలిగిన పార్టీ అని మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. దేశ అభివృద్ధి కోసం మోదీ మంచి కృషి చేస్తున్నారని, బీజేపీపై జరిగే తప్పుడు ప్రచారాలను పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో మైనార్టీ మోర్చా సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ కు హాజరైన మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, నేషనల్ మీడియా కో కన్వీనర్ జశ్వంత్ జైన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మోదీ దేశ ప్రజలకు అండగా నిలబడ్డారని, బీజేపీ కార్యకర్తలు నిజమైన దేశభక్తులని అన్నారు. కొన్ని శక్తులు ప్రజల మధ్య మత ఘర్షణలు సృష్టిస్తున్నారని అన్నారు. దేశ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా చెప్పాలని, అనేక సంక్షేమ పథకాలు మోదీ చేపట్టారని వాటికి ప్రజలకు తెలపాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పదంలో వెళ్తుందని అన్నారు. మైనార్టీ సోషల్ మీడియా దీనికి సమాజంలోకి తీసుకువెళ్లేలా ప్రతి ఒక్క మైనార్టీ నాయకులు ముందుండాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ మోర్చా సోషల్ మీడియా వర్క్షాప్ జరుగుతూ ఉంది. వర్క్షాప్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు చెందినటువంటి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా నా తోటి రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ వర్క్షాప్లో ఉన్నటువంటి అంశాలను అవగతం చేసుకొని వారు ఈ ఎన్నికల సమరాంగణంలో జరిగేటువంటి అంశాల మీద ధీటుగా ప్రతిస్పందించడానికి కావలసినటువంటి విజ్ఞానాన్ని ఈరోజు ఈ వర్క్షాప్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి జాతీయ మైనారిటీ సోషల్ మీడియా కో కన్వీనర్ జస్వంత్ జైన్ గారు
ఢిల్లీ నుంచి వారు రావడం జరిగింది. అదేవిధంగా నాతో పాటుగా ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర మీడియా సోషల్ మీడియా కన్వీనర్ రఫీ గారు, రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి భాషా గారు, మా యొక్క సోదరులందరితో కలిసి ఈ పత్రికా సమావేశం తీసుకోవడం జరుగుతుంది. మిత్రులారా, దేశంలో నెలకొన్నటువంటి వాతావరణం జాతీయ అభిమానులకి ప్రాంతీయ అభిమానులకి మధ్య నడుస్తున్నటువంటి మార్పులు చేర్పులో భాగంగా మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా తిరుపతిరావు యాదవ్ పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ముఖ్య నేతలు అనుచరులతో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కీలక భేటీ నిర్వహించారు. ఐతవరంలో ఉన్న ఆయన నివాసంలో ఏర్పాటైన ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ క్రమంలోనే ముఖ్య నేతలు అనుచరులతో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. ఫిబ్రవరి 5వ తేదీన ఇదే ప్రాంతంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను ముఖ్య నేతలతో సమావేశమై అనంతరం ప్రకటిస్తానని పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు మైలవరానికి సంబంధించిన ముఖ్య నాయకులతో నేను సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు సర్పంచ్లు, ఎంపీటీసీలు, మిగతా కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరితో అంటే ఈరోజు ఓన్లీ మండల పార్టీ ప్రెసిడెంట్లు తదితరులతో ఏర్పాటు చేశాను. రేపు పూర్తి స్థాయిలో రేపు 12 గంటలకి ఇక్కడే కార్యకర్తల సమావేశం ఉంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత అన్ని చర్చించిన తర్వాత స్థానిక మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో గల మాచవరం వాకర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం గ్రౌండ్ కి వచ్చి అక్కడ వాకర్స్ మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అసోసియేషన్ వారు కొన్ని సమస్యల్ని తెలపగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వాకర్స్ అందరూ కూడా వెల్లంపల్లిని సాదరంగా ఆహ్వానించి పరిచయం చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందార్ల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసినా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర ఆధ్వర్యంలో 116వ సచివాలయం నుంచి వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ డివిజన్ పర్యటన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల వల్ల డివిజన్ అభివృద్ధి బాగా జరిగిందని చెప్పారు. ఈ డివిజన్లో ఉన్న సమస్యలన్నీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కార్పొరేటర్కు తెలియచేయాలని, తద్వారా వాటిని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని స్థానిక ప్రజలకు సూచించారు. గడప గడపకి మన ఇంట్లో సంక్షేమ పథకాలు ఇచ్చామని, ప్రతి నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో అభివృద్ధి చేశామని అన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా భావించి ప్రజలకు అందించామని అన్నారు. గత ప్రభుత్వం దోచుకోవటం, దాచుకోవటం తప్ప ఏమీ చేయలేదని, రాష్ట్ర సంక్షేమాన్ని చంద్రబాబు గాలికి వదిలివేశారని విమర్శించారు. ఏలూరులో జరిగిన సిద్ధం సభలో ప్రజా సముద్రం చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని, ప్రజలు మరలా జగన్నే ముఖ్యమంత్రిగా చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా చేస్తున్నారని ఆమె వివరించారు. ఇంత అభివృద్ధి జరుగుతున్న ప్రతిపక్షాలు ఓర్వలేక బురద చల్లుతున్నాయని ఆమె విమర్శించారు. రానున్న కాలంలో వైనాట్ 175ని ఖచ్చితంగా అందుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 44 డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, కార్పొరేటర్ చైతన్య రెడ్డి, వైసీపీ సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తగా నేను గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు తెలుసుకునే దిశగా ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారు, అలాగే మైలవరపు దుర్గారావు గారు, అనేక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్య ఉందో సమస్యని పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. ఈ డివిజన్లో 39వ డివిజన్లో అనేక సమస్యల్ని పరిష్కరించి ఇది ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దారు. ఈ యొక్క స్థానిక కార్పొరేటర్ గారి సహకారంతో ఇక్కడ ఏ సమస్య కూడా లేదని చెప్పి ప్రజలే ముందుకొచ్చి చెప్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా సరే మేము చేయడానికి ముందున్నామని చెప్పేసి మా మేయర్ గారు, మా కార్పొరేటర్ గారు అందరూ సహకరించి చెప్పడం జరిగింది. తప్పకుండా ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలనలో మేమందరూ ప్రజలతో తోడుగా ఉంటాం. తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఈ యొక్క నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచి మేము ముందుకు వస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అలాగే మొన్న చూస్తే భీమిలి, నిన్న చూస్తే ఏలూరు సభలో లక్షల మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మేము సిద్ధం, మీ సైతం
మేము సిద్ధం అని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే, అలాగే సెంట్రల్ నియోజకవర్గం, అలాగే తూర్పు నియోజకవర్గం మా ఎంపీ అయిన కేసినేని నాని గారు అత్యధిక మెజార్టీతో తప్పకుండా అందరూ గెలుస్తారని చెప్పేసి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు షేక్ ఆసిఫ్ గారిని, అలాగే మన గుడివాడ నరేంద్ర గారు 39వ డివిజన్ కార్పొరేటర్ గారిని ఈరోజు మనం అందరం చైతన్యారెడ్డి గారు, దుర్గారావు గారు అందరం కలిసి పార్టీ నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఏదైతే 39వ డివిజన్లోన ప్రతి గడపకి వెళ్ళటం జరిగింది. అభివృద్ధి మీద, సంక్షేమం మీద, ప్రజలకు ఇంకేమైనా మా వల్ల జరగాల్సిన పనులు ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా అని ప్రతి ఒక్కరిని అడగటం జరిగింది. చాలా చక్కగా ప్రజల స్పందన కూడా మాకు చాలా చక్కగా రావటం జరిగింది. ఎందుకంటే 39వ డివిజన్ పూర్తి స్థాయిలో డెవలప్ చేసుకున్నాము. ఈరోజు ఇంకొక రోడ్డు కూడా ఇక్కడ పెండింగ్ ఉంది, ఈ రోడ్డు వేయాల్సి ఉంది అన్నది కూడా ఒకటి లేకుండా పూర్తిగా 39వ డివిజన్ని డెవలప్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే విజయవాడ నగరంలో 64 డివిజన్లు అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తున్నాయి. ఈరోజు పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. వీళ్ళు మాకు ఓటేసినారా లేదా అన్న కాన్సెప్ట్ కూడా లేదు. జగనన్న ఒకటే తెలియజేసినారు, మనకు ఓటేశారా లేదా అన్నది అనవసరం, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా పరిపాలన కొనసాగాలి, మన అభివృద్ధిని చూసి మన సంక్షేమాన్ని చూసి రేపు పొద్దున ఎవరైనా మనకు ఓట్ చేయాలి, మనం వాళ్ళ ముందుకు వెళ్ళేటప్పుడు గర్వంగా మనం తెలియజేయాలి, ఇంత అభివృద్ధిని మేము చేస్తున్నాము, ఇంత సంక్షేమం మేము చేస్తున్నాము, మాకు మద్దతు ఇవ్వండి అని మనం గర్వంగా మనం వాళ్ళని అడగగలగాలి, ధైర్యంగా అడగగలగాలి అన్న ఒకే ఒక నినాదం జగనన్న నినాదం. ఆ నినాదం ప్రకారం గతంలోన మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తిగా పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళింది. అలాగే రేపొద్దున్న మన షేక్ ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో కూడా పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలోకి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ 39వ డివిజన్లోని 116వ సచివాలయం అంటే కామకోట నగర్ ప్రాంతం మరియు సంజయ్ గాంధీ కాలనీ ప్రాంతంలో గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమం మన పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమింపబడిన ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. రాబోతున్న ఎలక్షన్స్లో ప్రజలకి మేము ఆల్రెడీ ఏం చేసాం, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా ఈ ప్రచారం సాగింది. ముఖ్యంగా 39వ డివిజన్లోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అలాగే స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మెయిన్గా మా 39వ డివిజన్లో మోడల్ డివిజన్గా తీసుకోవడమే కాకుండా దాదాపు 9 కోట్ల రూపాయల వెచ్చించి రోడ్లు వేయడం కానీ, ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ కట్టడం కానీ, డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచడం కానీ అలాగే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా మేము చేసిన అభివృద్ధి వారి కంటికి కనిపించి మాతో మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా మా 39వ డివిజన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం నందు ఆలయ అర్చకులు సూర్యోపాసన సేవ నిర్వహించడం జరిగింది. ఆదివారం కారణంగా అమ్మవారి దర్శనార్థం విశేషంగా విచ్చేసిన భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నిత్య ఆర్జిత సేవలైన అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర వావరార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం మరియు ఇతర సేవల యందు విశేషంగా పాల్గొని అమ్మవారిని, స్వామివారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతం నమః. నమః కురుతే భద్రాయ నియతాకృత స్వాహ. ज्योत्सनाय चंद्रपुण्य सुगाय स्वाहा. कल्याण्ये प्रणतां वृद्ध्यै सिद्ध्यै कुर्मो नमो नमः. नैऋत्ये स्वाहा. दुर्गाय दुर्गापाराय साराय सर्वकारण्ये ख्याते कृष्णाय धूम्राय स्वाहा. अतिसौम्यादि रौद्राय नमो नमः. स्वाहा. या देवी सर्वविष्णाय शुद्ध नमस्ते स्वाहा. नमस्ते स्वाहा. या देवी सर्वदेश नमस्ते स्वाहा. नमस्ते स्वाहा. या देवी सर्वदेश बुद्धिरूपेण नमस्ते स्वाहा. नमस्ते स्वाहा. या देवी सर्वदेश रुद्रारूपेण नमस्ते स्वाहा. नमस्ते स्वाहा. या देवी सर्वदेश क्षुधारूपेण नमस्ते स्वाहा. नमस्ते स्वाहा. या देवी सर्वदेश छायारूपेण नमस्ते स्वाहा. नमस्ते स्वाहा. या देवी सर्वदेश शक्तिरूपेण नमस्ते स्वाहा. नमस्ते स्वाहा. या देवी सर्वदेश तृष्णारूपेण. విశాఖలో అత్యంత కిరాతకంగా జరిగిన తహసీల్దార్ రమణయ్య హత్య రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులకు భయాందోళన కలిగిస్తుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
తహసీల్దార్ రమణయ్య హత్య రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులకు భయాందోళన కలిగిస్తుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తీసుకుని రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసు అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ గాంధీనగర్లోని రెవెన్యూ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. చనిపోయిన రమణయ్య కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, భార్యకు గ్రూప్ 2 స్థాయి ఉద్యోగం కల్పించాలని అన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు మానసిక ధైర్యం, నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. 4.5 ఏళ్లుగా జీతంతో పాటు రావాల్సిన డిఏలు, సరెండర్ లీవులు, ఇతర బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రారంభంకి ముందుగా అత్యంత కిరాతకంగా మొన్న రాత్రి విశాఖపట్నంలో హత్య గావించబడినటువంటి తహసీల్దార్ రమణయ్య గారి చిత్రపటానికి నివాళులర్పించాం. మరి ఈ విషయంలో 26 జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకత్వం చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని, అదేవిధంగా ఇంత కిరాతకంగా హత్య గావించబడిన ఆ సంఘటన ఏదైతే ఉందో, రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులందరిలో కూడా, ఎందుకు రెవెన్యూ ఉద్యోగులు అంటున్నానంటే, మేము నిత్యం ప్రజలతో అనేక రకాలైనటువంటి బయట వ్యక్తులతో రోజు మమేకమై ఉంటాం. ఎలాంటి వారైనా మా కార్యాలయానికి వస్తూ పోతూ ఉండాల్సిందే. మరి అటువంటి నిత్యం ప్రజలతో మమేకమైనటువంటి రెవెన్యూ ఉద్యోగుల్లో ఒక భయానకమైనటువంటి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న 2 తెలుగు రాష్ట్రాలలోనూ రెల్లి కులస్తులకు చట్టసభల్లో స్థానం దక్కకపోవడం అన్యాయమని రెల్లి కులస్తుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ భూపతి అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి ఎస్సీ ఎస్టీ కమిషన్లో నామినేటెడ్ పోస్టులు కూడా తమ కులానికి చోటు దక్కకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఈ నెల 17వ తేదీన విజయవాడ కేంద్రంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెళ్లి కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలియజేశారు. రెల్లి పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రెల్లి జేఏసీ నేతలు భూపతి అప్పారావు, బొబ్బిలి లీలా కుమార్ అటు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు 2 తెలుగు రాష్ట్రాలలోనూ రెల్లి కులస్తులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న నేటికి 2 తెలుగు రాష్ట్రాలలోనూ రెల్లి కులస్తులు చట్టసభల్లోకి ప్రవేశించింది లేదని వాపోయారు. ఆఖరికి ఎస్సీ ఎస్టీ కమిషన్లో నామినేటెడ్ పోస్టులు కూడా దక్కకపోవడం తీవ్ర అసంతృప్తి కలిగిస్తుందని అన్నారు. జాతీయ రాష్ట్ర పార్టీలు రెల్లి కులస్తులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో ఎస్సీల కన్నా అధిక సంఖ్యలో ఉన్నటువంటి రెల్లి కులస్తులకు తగు ప్రాధాన్యతనిచ్చి చట్టసభలకు పంపాలని విజ్ఞప్తి చేశారు. రెల్లి కులస్తులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 17వ తేదీ విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించే అవగాహన సదస్సుకు 2 తెలుగు రాష్ట్రాల రెల్లి కులస్తులు హాజరు కానున్నట్లు తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర రెల్లి పొలిటికల్ జేఏసీ కమిటీ ఇక్కడ ఏర్పాటు చేయడం, దాని ముఖ్యాంశాలన్నీ మా రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గారు అన్ని భూపతి అప్పారావు గారు వివరించారు. మరి అదేవిధంగా మేము రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రతి రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాకు కూడా ఈ రెల్లి గ్రూప్స్కి సంబంధించినట్టు అందరికీ కూడా టికెట్లు కేటాయించమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ సందర్భంగా మీ మీడియా మిత్రుల ద్వారా వారి దృష్టికి వెళ్తే మీరే మాకు రథసారథులు. తప్పకుండా ఈ సమస్యను పొలిటికల్ మూమెంట్ చేసి మీరందరూ మాకు ఏదైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు అందరికీ ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మా జాయింట్ యాక్షన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ రెల్లి నాయకులకి అందరికీ పేరు పేరున మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బొబ్బిలి లీలా కుమార్ రాష్ట్ర రెల్లి జేఏసీ
ముఖ్య సలహా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళలకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్. ఫిబ్రవరి 16న వైఎస్ఆర్ చేయుత నిధుల్ని విడుదల చేయనున్న ప్రభుత్వం. ఫిబ్రవరి 16 నుంచి 10 రోజుల పాటు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ చేయుత నిధులు జమ కానున్న వైనం. ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకాలపై టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీట్ల పంపకాలపై చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన పోటీ చేసే స్థానాలపై స్పష్టతకు వచ్చిన చంద్రబాబు పవన్. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదాపై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి. ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన పురంధేశ్వరి, ప్రత్యేక హోదా అనేది 14వ ఆర్థిక సంఘం నిబంధన మేరకు ఏ రాష్ట్రానికి వర్తించదని స్పష్టీకరణ. పసుపు కండువ కప్పుకొని చచ్చిపోతా తప్ప పార్టీ వీడనని మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టీకరణ. చంద్రబాబు టీడీపీ కార్యకర్తల మాటే తనకు శిరోధార్యమని ఉమా వెల్లడి. జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం తథ్యమని ధీమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.